హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం శ్రావణ మాస శనివారం. అంటే మనం 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు వచ్చాయి మనకి శ్రావణ మాసంలో. అలాగే శ్రావణ సోమవారం అంటే శివుణ్ణి పూజించుకునే వాళ్ళు శివుని పూజిస్తారు. పక్కనే మనకి మంగళవారం రోజు గౌరీమాతని పూజించుకుంటాము. అలా శివపార్వతుల్ని మనం పూజించుకుంటాము. అలాగే శుక్రవారం రోజున శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాము. తర్వాత రోజు శనివారము విష్ణుమూర్తిని పూజిస్తాము. ఆ కలియుగ దైవమైన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది. కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అని మనం పిలుచుకుంటూ ఉంటాము. అలాంటి శ్రావణ మాసంలో స్వామివారికి పూజలు చేస్తే అంతకంటే ఫలితం అంటే ఉండదన్నమాట. అంత ఫలితం అనేది మనకి దక్కుతుంది. ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా ప్రత్యేకమైన పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం దర్శనానికి వెళ్ళామంటే అంత మంచి జరుగుతుంది. అలాగే శనీశ్వరుణ్ణి చంద్రుణ్ణి కూడా నవగ్రహాలు కాడ పూజించుకున్నామంటే వాళ్ళ అనుగ్రహం కూడా మనకి దక్కుతుంది. ఆ శనీశ్వరుని అనుగ్రహం అనేది మనకి దక్కుతుంది. అలాగే శనివారాల వ్రతాలు చేసుకునే వాళ్ళు శ్రావణ శనివారం మూడు వారాల వ్రతం చేసుకుంటారు కొంతమంది. అలాగే 7 వారాల వ్రతం చేసుకుంటారు మరికొంతమంది. 5 వారాల వ్రతం చేసుకుంటారు ఇంకొంతమంది. 3 వారాల వ్రతం చేసుకునే వాళ్ళు 5 వారాల వ్రతం చేసుకునేవారు స్వామివారికి 5 పిండి దీపాలు కానీ 7 పిండి దీపాలు కానీ వెలిగించుకుంటారు. అలాగే స్వామివారికి తులసిమాలను సమర్పించుకొని ఇష్టమైన నైవేద్యాలను సమర్పించుకొని స్వామివారి శ్లోకాలను చదువుకొని పూజ చేసుకుంటారు. కానీ 7 వారాల వ్రతం చేసుకునేవారు మాత్రం చాలా నిష్టగా చేసుకోవాలి. ఎలాగా అంటే మనం అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ఎలా నిష్టగా చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కూడా 7 శనివారాల పాటు నిష్టగా అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం 3 వారాలు 5 వారాలకి పిండి దీపం పెడతారు కదా, అన్ని పిండి దీపాలు కూడా ప్రమిదలు చేసి పెడుతూ ఉంటారు. కానీ 7 వారాలు చేసుకునేవారు ఒక్క దీపం పెట్టుకొని తర్వాత పెద్దది ప్రమిద తెచ్చుకొని ప్రమిదని బాగా కడిగి అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి పెద్ద ఒత్తు వేసుకోవాలి. అంటే అఖండ దీపం అనేది పెట్టుకోవాలి. 7 శనివారాలు కూడా కంటిన్యూగా అఖండ దీపం అనేది కొండెక్కకుండా వెలుగుతూ ఉండేలా మనం చూసుకోవాలి అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. అలా నిష్టగా అయితే పూజ చేసుకోవాలి. ఎటువంటి అంటుముట్టు లాంటివి ఎటువంటివి తగలకుండా జాగ్రత్తగా పూజ అనేది మనం పరిపూర్ణం చేసుకోవాలి. ఇకపోతే స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామివారికి ముడుపు ఎలా కట్టి సమర్పించుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజున అంటే మొదటి శనివారం రోజున ముడుపు అనేది కడతారు. ఆ ముడుపు ఎందుకు కడతారు? ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగా లేని వాళ్ళకి బాగా అయిపోవాలి అని చెప్పి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి, ఇంకా బిజినెస్లు బాగా జరగాలని, పిల్లలు బాగా చదువుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని, ఇంకా కూడా ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే మనసులో అనుకొని ముడుపు అనేది కడతారు. ఆ ముడుపు ఎలా కట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారికి ముడుపు కట్టే ముందర మనం ముందుగా ఇంటినంతా కూడా శుభ్రపరచుకోవాలి. అలాగే పూజ గది అంతా కూడా శుభ్రపరచుకొని దేవుని ఫోటోలు పాటు అన్నింటికి కూడా బొట్టులు పెట్టుకోవాలి. చందనముతో కుంకుమతో బొట్టులు అనేది పెట్టుకొని స్వామివారికి తులసి మాలను సమర్పించాలి. అలాగే బియ్యం పిండితో దీపం అనేది వెలిగించుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక ఒత్తు వేసుకొని దీపం అనేది వెలిగించుకోవాలి. తర్వాత మనకి ఏమి పని ఉంది అంటే ఏమి కోరికలు అయితే ఉన్నాయో అవి మనసులో స్వామివారికి విన్నవించుకోవాలి. ఆ తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని పసుపు నీళ్ళల్లో దాన్ని బాగా అద్దుకోవాలి. వస్త్రం అంతా కూడా పసుపు అద్దాక 4 పక్కల కూడా వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత మధ్యలో మీరు ఏమి అయితే ముడుపుకి పెట్టాలి అనుకుంటున్నారో అంత డబ్బుని పెట్టుకోవచ్చు. అంటే అది 1 రూపాయి అయినా కూడా సరే 116 అయినా కూడా సరే మీరేమనుకుంటున్నారో దాన్ని ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టి 3 ముళ్ళు వేయాలి ముడుపుకి. ఆ తర్వాత ముడుపు కట్టిన 3 ముళ్ళు వేశాక
ముడి దగ్గర కూడా కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టి స్వామివారి పటము ముందర ఉంచాలి. ఆ తరువాత మీరు ఏ మొక్కు అయితే మొక్కుకున్నారో స్వామివారికి ఆ కోరిక మీకు తీరిపోయాక స్వామివారి దర్శనానికైతే వెళ్ళాలి. వెళ్ళే ముందర స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ముడుపుని చేతికి తీసుకొని ఒక బ్యాగ్లో సపరేట్గా పెట్టుకొని దర్శనానికి అనేది వెళ్ళాలి. వెళ్ళాక ముడుపు విప్పి అక్కడ హుండీలో వేసేటప్పుడు మీరు కట్టిన ముడుపు కంటే కూడా ఇంకొంచెం డబ్బులు కొద్దిగా ఎక్స్ట్రా అంటే స్వామివారికి వడ్డీ రూపాన ఇంకొంచెం యాడ్ చేసి హుండీలో వేయాలి. అలా వేస్తే కానీ మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ స్వామివారే వడ్డీ కాసులు వాడు కదండి, వడ్డీలు కట్టుతున్నాడు కదా. మనం కూడా స్వామివారికి వడ్డీ అనేది ఇవ్వాలి కదండి. మనం రూపాయి అనేది వడ్డీగా ఇస్తే స్వామి మనకి అంతకంతగా మనకి ఇస్తాడనమాట. మీకు అలా దర్శనానికి వెళ్ళటం తిరుమలనే వెళ్ళాలి అని కుదరకపోతే కానీ మీ సమీపంలో అంటే మీ ఇంటికి దగ్గరలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నా కూడా అలాగే ముడుపు అనేది సమర్పించుకొని చేయొచ్చు. ఈ విధంగా స్వామివారికి ముడుపు అనేది కడతారు. తర్వాత పూజ అంతా కూడా అయిపోయాక విష్ణు పారాయణ చదువుకుంటే చాలా మంచిది. అలాగే విష్ణు శ్లోకాలు కూడా చదువుకోవచ్చు. ఇంకా గోవిందమాలలు కూడా చదువుకోవచ్చు. అంటే గోవింద నామాలు 108 శ్లోకాలు ఉంటాయి కదండి, వాటిని చదువుకున్నా కూడా అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు తెలిసిన కాడికి చెప్పాను, తెలుసుకొని చెప్పానండి. నచ్చితే కానీ మీకు వీడియో నచ్చుంటే కానీ లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః. గోవింద 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 గోవింద.